వెల్కమ్ టు సైమా 2.2 టాలీవుడ్ టు బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో నయా అప్డేట్స్ తో పాటు ట్రెండింగ్ గాసిప్స్ తో నేను రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం? ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న సమంత ఇప్పుడు మరో భారీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా చేసిన సిటాడెల్ సిరీస్ ఇండియన్ వర్షన్ లో లీడ్ రోల్ లో నటిస్తున్నారు. చాలా రోజులుగా ఈ షో విషయంలో సైలెన్స్ మెయింటైన్ చేసిన యూనిట్ ఫైనల్ గా అప్డేట్ ఇచ్చింది. ఇంతకీ సిటాడెల్ టీమ్ ఇచ్చిన ఆ అప్డేట్ ఏంటి? ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో సమంతను డిజిటల్ ఆడియన్స్ కు పరిచయం చేసిన రాజ్ అండ్ డీకే ఇప్పుడు శామ్ లీడ్ రోల్ లో మరో షోను రూపొందిస్తున్నారు. ఓ హాలీవుడ్ యాక్షన్ సిరీస్ కు ఇండియన్ వర్షన్ గా రూపొందుతున్న సిటాడెల్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన భారీ బడ్జెట్ హాలీవుడ్ యాక్షన్ వెబ్ సిరీస్ సిటాడెల్. ప్రియాంక చోప్రా లీడ్ రోల్లో నటించిన ఈ షోను దాదాపు 2,000 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. భారీగా ఖర్చు పెట్టిన సిటాడెల్ కు ఆఫ్టర్ రిలీజ్ ఆ రేంజ్ రెస్పాన్స్ కనిపించలేదు. ఇంగ్లీష్తో పాటు ఇండియన్ లాంగ్వేజెస్లోనూ షో స్ట్రీమ్ అయినా పెద్దగా బజ్ రాలేదు. రిలీజ్ అయిన కొత్తలో ప్రియాంక బోల్డ్ సీన్స్ గురించి మాట్లాడుకున్నా ట్రెండింగ్లోకొచ్చే రేంజ్లో సక్సెస్ కాలేకపోయింది ఈ షో. పీసీ వర్షన్ ఫెయిల్ అవడంతో సమంత వర్షన్ విషయంలో డౌట్స్ రేజ్ అయ్యాయి. వెస్టర్న్ ఆడియన్సే లైట్ తీసుకున్న యాక్షన్ కంటెంట్ ఇండియన్ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుందా అన్న ప్రశ్నలు తెరమీదకొచ్చాయి. అదే సమయంలో షో గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అసలు ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఫైనల్ గా సిటాడెల్ అప్డేట్ ఇచ్చారు శామ్. అన్ని డౌట్స్ కు ఫుల్ స్టాప్ పెడుతూ ఈ షో షూటింగ్ పూర్తయిందని వెల్లడించారు. డబ్బింగ్ చెబుతున్న ఫోటోను షేర్ చేయడంతో పాటు త్వరలోనే సిటాడెల్ ఇండియన్ వర్షన్ ఆడియన్స్ ముందుకు రాబోతుందన్న క్లారిటీ ఇచ్చారు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు శామ్ ఫ్యాన్స్. కండల వీరుడు సల్మాన్ ఖాన్ డిజిటల్ డెబ్యూకి రెడీ అవుతున్నారు. ఆ మధ్య ఓటీటీ ప్రోగ్రామ్ హోస్ట్ చేయడానికి కూడా నో చెప్పిన భాయ్జాన్ త్వరలో ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు రెడీ అవుతున్నారు. దీంతో ఇలా డిజిటల్ వైపు చూస్తున్న టాప్ స్టార్స్ గురించి బీ టౌన్ లో డిస్కషన్ జరుగుతోంది. టైగర్ 3 రిజల్ట్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఫోకస్ ను డిజిటల్ మీదకు షిఫ్ట్ చేశారు కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఆల్రెడీ హోస్ట్ గా డిజిటల్లోనూ సత్తా చాటిన భాయ్జాన్ త్వరలో ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటున్నారు సల్మాన్. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసింది భాయ్ టీమ్. ప్రెజెంట్ సెట్స్ మీదున్న సినిమాలు పూర్తయిన వెంటనే వెబ్ సిరీస్ కు డేట్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు సల్మాన్. సల్మాన్ ఖాన్ కన్నా ముందే డిజిటల్ వైపు అడుగు వేశారు సీనియర్ హీరో అజయ్ దేవ్గన్. ఆ మధ్య రుద్ర వెబ్ సిరీస్ తో డిజిటల్ ఆడియన్స్ ముందుకొచ్చిన అజయ్ ఈ షోకు మంచి రెస్పాన్స్ రావడంతో ఓటీటీ జర్నీ కూడా కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నారు. డైరెక్ట్ గా డిజిటల్ ప్రాజెక్ట్స్ చేయకపోయినా కిలాడీ స్టార్ అక్షయ్ కుమార్ కూడా ఓటీటీల వైపు చూస్తున్నారు. థియేట్రికల్ రిలీజ్ కోసం రెడీ చేసిన సినిమాలను కూడా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేసి క్యాష్ చేసుకుంటున్నారు అక్కి. మంచి సబ్జెక్ట్ వస్తే డైరెక్ట్ డిజిటల్ ప్రాజెక్ట్ చేసేందుకు కూడా రెడీ అంటున్నారు. యంగ్ హీరోలు కూడా ఓటీటీల విషయంలో ఇంట్రెస్టెడ్ గానే కనిపిస్తున్నారు. సిటాడెల్ తో డిజిటల్ డెబ్యూకి రెడీ అవుతున్నారు వరుణ్ ధావన్. ఫర్జీతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన షాహిద్ కపూర్ సూపర్ హిట్ అందుకున్నారు. అదే జోరులో మరో డిజిటల్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా కూడా డిజిటల్లో సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. మిస్ ఇండియా టైటిల్ గెలిచి ఆ ఇమేజ్ తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శోభితా ధూళిపాల. సిల్వర్ స్క్రీన్ మీద బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న ఈ భామ ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ మూవీలో దర్శనమివ్వబోతున్నారు. అయితే ఈ ఆఫర్ అంత ఈజీగా వచ్చిందేం కాదంటున్నారు శోభితా ధూళిపాల. రీసెంట్ గా ది నైట్ మేనేజర్ షోతో ఆడియన్స్ ముందుకొచ్చిన శోభిత డిజిటల్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేశారు. ఈ షో ప్రమోషన్ సందర్భంగా తన కెరియర్ ఎర్లీ డేస్ లో ఎదురైన ఓ అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. గ్లామర్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన కొత్తలో చాలా టీవీ కమర్షియల్స్ కు ఆడిషన్స్ ఇచ్చినా ఎవరూ తనను సెలెక్ట్ చేయలేదని, అప్పట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని గుర్తు చేసుకున్నారు. ఆడిషన్స్ లో రిజెక్ట్ చేయటమే కాదు, తన లుక్ విషయంలో నెగిటివ్ కామెంట్స్ చేశారని గుర్తు చేసుకున్నారు. తన లుక్స్, ఫిజికల్ అపియరెన్స్ కారణంగా తనకు నో చెప్పారన్నారు. ఇప్పుడు అదే అమ్మాయి ఒక హాలీవుడ్ మూవీలో నటిస్తున్నారు. ఇండియన్ రూట్స్ ఉన్న దేవ్ పటేల్ లీడ్ రోల్ లో నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంకీ మ్యాన్. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు శోభిత. ఈ అవకాశం తనకు అంత ఈజీగా రాలేదన్నారు. దాదాపు 8 ఏళ్ల నిరీక్షణ తరువాత తనకి ఈ మూవీలో నటించే అవకాశం దక్కిందన్నారు. శోభిత ఫస్ట్ మూవీ రామన్ రాఘవన్ 2.2 2016లో రిలీజ్ అయిన ఆ సినిమా టైంలోనే మంకీ మ్యాన్ కు ఆడిషన్ ఇచ్చారు శోభిత. ఆ ప్రాజెక్ట్ ఇన్నేళ్ల తరువాత తెర మీదకు రావటం ఆనందంగా ఉందన్నారు. హాలీవుడ్ ఆఫర్ వచ్చిందన్న ఆనందంలో ఉన్నా ఇండియన్ స్క్రీన్ మీద ఫామ్ చూపించలేకపోతున్నా అన్న బాధ మాత్రం ఈ బ్యూటీని ఇబ్బంది పెడుతూనే ఉంది. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో ఛాన్సులు రాకపోవటం, చేసిన రోల్స్ కూడా గెస్ట్ రోల్స్ లా కాసేపు తెర మీద కనిపించేవే కావటంతో అమ్మడికి అనుకున్న స్థాయి గుర్తింపు రావడం లేదు. గతేడాది హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన షారుఖ్ ఖాన్ ఇప్పటికీ ఆ హైలోనే ఉన్నారు.
వరుస ఫెయిల్యూర్స్ తర్వాత వచ్చిన విజయాలు కావడంతో ఆ సక్సెస్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అదే సమయంలో తనకు ఇంతటి విజయాన్ని అందించిన అభిమానులకు ఓ ప్రామిస్ చేశారు బాద్షా. పఠాన్ రిలీజ్ కి ముందు కెరియర్ లో బ్యాడ్ ఫేస్ లో ఉన్నారు షారుఖ్ ఖాన్. దాదాపు 4 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. 10 ఏళ్ల పాటు కెరియర్ లో ఒక్క హిట్ కూడా లేదు. అలాంటి టైంలో పఠాన్ సినిమా షారుఖ్ అభిమానులకు జోష్ ఇచ్చింది. ఆ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన బాద్షా మరోసారి వెండి తెర మీద తన రూలింగ్ స్టార్ట్ చేశారు. పఠాన్ సక్సెస్ హీట్ కంటిన్యూ అవుతుండగానే జవాన్తో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు షారుఖ్. బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలతో 1000 కోట్ల మార్క్ ను టచ్ చేసి అన్బీటబుల్ రికార్డ్ సెట్ చేశారు. వరుస సక్సెస్లు రావడంతో షారుఖ్ కు పూర్వ వైభవం వచ్చింది. అయితే అదే ఏడాది డంకీతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు కింగ్ ఖాన్. పఠాన్, జవాన్ రేంజ్లో కాకపోయినా డంకీ కూడా మంచి సక్సెస్ సాధించింది. దీంతో తనకు వరుస విజయాలు అందించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో చేసిన ఓ పొరపాటు ఇక మీదట రిపీట్ చేయనన్న మాట కూడా ఇచ్చారు. వరుసగా ఫ్లాపులు రావడంతో 2018లో సినిమాలకు బ్రేక్ ఇచ్చారు షారుఖ్. 4 ఏళ్ల తర్వాత 2023లో తిరిగి ఆడియన్స్ ముందుకొచ్చారు. ఆ టైంలో తన ఫ్యాన్స్ ఎంతో బాధపడ్డారని, తానింక సినిమాలు చెయ్యనేమో అనే ఫీల్ అయ్యానని చెప్పారు. అందుకే ఇంకెప్పుడూ కెరియర్లో బ్రేక్ ఇవ్వనని ఫ్యాన్స్ కు మాటిచ్చారు బాద్షా. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.